అక్క ఫోన్ చేసింది బాబు. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం లేదు, మనకు పెద్దమ్మ ఉంది కదా, హనుమాయమ్మ అని. పెద్దమ్మా నీకు దండం పెడతా పాప, ముందు మ్యాటర్ చెప్పని. ఓకే అక్క చెప్పు. ఆవిడ వీల్నామా రాస్తుందట. అగ్రిమెంట్. ఓకే. సో నన్ను రమ్మంటే కుదరదు, పాపని పంపిస్తాను అన్నాను. టోటల్ ప్రాపర్టీ 500 crores ఉంటుంది, అది మనకే రాసిస్తుందట. ఏమైంది పాపా? నాతోనాక నువ్వు చెప్పక్క. సో నువ్వు బాబు వెళ్ళండి. వన్ మోర్ థింగ్, ఈ విషయం నందిని గట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తుంది. పెద్దమ్మ దగ్గర మన ప్రెస్టీజ్ లాస్ అవుతుంది. ఎటు నందిని వాళ్ళకు కూడా ప్రాపర్టీ వస్తుంది కదా, కానీ ఇప్పుడే చెప్పొద్దు. ఓకే, రేపే వెళ్ళండి. బాయ్. బాయ్ అక్క. పాపా 500 crores కలిస్తే బ్యాడ్ అనుకున్నావు. యా బాబు. పాపా, నీకు అమెరికా తప్ప ఇంకోటి తెలీదు. హైదరాబాద్ లోనే అడ్జస్ట్ కాలేకపోతున్నావు. అందుకనే ఇప్పటి నుంచే నీకు విలేజ్ లో ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇప్పిస్తా. ముందు మనం కల్లో ఎలా ఉన్నామో అలా రెడీ అయిపోదాం. అప్పుడు మీ పెద్దమ్మ దగ్గర నీకు ఫ్రీగా ఉంటుంది. పాపా, హ్యాపీ మూడ్ లో ఉన్నా. గంగారావు అని నా మూడు పాడు చేయకు. ఆవిడకి ఫోన్ చేసావా బాబు? చేసా పాపా, ఆన్ ది వే, వస్తూనే ఉంటుంది. ఓకే. ఏంటి బాబా ఈ గెటప్ లో? ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు, చిన్న జలకిస్తా. ఎవరు మా బాబు సార్ హాఫ్ మేడం రూమ్ నుంచి వస్తున్నారు. బాబా కర్ర కత్తి తీసుకురాపో. అలాగే మేమేనే. ఆహా, మా బాబు సార్ లాగా మాట్లాడితే నమ్మిస్తారనుకుంటున్నారా? ఇవాళ మీ సంగతి ఏంటో తెలుసా? బాబా తొందరగా రా. ఈ దెబ్బతో ఈ గెటప్ ఎందుకేసారో చెప్తారు. అబ్బచ్చా, ఏమే నువ్వు మా పాప మేడం లాగా ఇంగ్లీష్ లో మాట్లాడినంత మాత్రాన వదిలేస్తాననుకుంటున్నావా? ఓ, 2 కర్రలు తెచ్చావా? సూపర్ బావా, ఇద్దరిని 4 పీకుతాం. నిజంగా పాపా బాబు మేమేనే. అబద్ధాలు చెప్తే నరికేస్తాను. మా పాప మేమే. అవునా? అయితే ఈ గెటప్ ఎందుకేసారో చెప్పండి రా. అది మీకు అనవసరం. అయితే ఇది మాకు చాలా అవసరం. హాయ్ మైనా, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ మేడం. మా బాబు ఫోన్ లో మీకు అన్ని చెప్పారు కదా? అన్ని చెప్పాడు. మీరు అన్ని రెడీ చేశారు కదా? మీదే ఆలస్యం మేడం, పదండి. రండి. మేడం, ఇదిగోండి, ఇది తీసుకొని ఇది మొత్తం క్లీన్ చేసేయండి. బాయ్, వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా మైనా? ఉంది కదా మైనా. ఏమయ్యా, నువ్వు ఫోన్ లో ఏం చెప్పావు? పల్లెటూరు వెళ్తున్నావు, అక్కడ ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇవ్వమన్నావా లేదా? అవును. మళ్ళీ వాక్యూమ్ క్లీనర్ ఏంటి? కోపడకమ్మా పాపా, నీకు దండం పెడతా. చీపురు తీసుకోండి మేడం. ఓకే. నోడండి నీట్గా. మేడం కొంచెం వంగి ఊడవండి మేడం. ఇలా. రైట్. ఈ నగరానికి ఏమైంది? ఒక పక్క పాప ఊడవడం, ఇంకో పక్క బాబు గెటప్ వేసుకోవడం, మైసమ్మ రావడం, అంతా గందరగోళంగా ఉంది బాబా. అంతే. బాబు, I can't, my back is paining. ఇదిగో ఏమండి, మర్యాదగా చెప్పొచ్చు కదండి. మర్యాద లేదు, మన్ను లేదు. ఇలా అలసిపోతే ఏం నేర్చుకుంటారు, ఎలా తెలుసుకుంటారు? ఓకే, I'll try. బాబు, నీకు పేడ కళ్ళాపు చల్లడం తెలుసా? తెలీదు బాబు. అవన్నీ తర్వాత చెప్తా పాపా, ముందు నువ్వు ఊడు. మేడం, అలా అమితాబ్ బచ్చన్ లాగా ఇలా ఇలా ఓడవడం కాదు మేడం. ఇది పడుకోవయ్యా. ఇటువంటి నేను చూపిస్తా. ఇలా ఓడవాలి, ఇలా ఓడవాలి. స్లో ప్లీజ్, డస్ట్ వస్తుంది. పాపా, ఇట్స్ కామన్ పాపా. ఏం జరుగుతుంది బావా? మేడం చూసింది చాలు మేడం, ఇదంతా ఓడవండి.
ఊడవండి బాబు. నేను కళ్ళా పెళ్ళా చల్లాలో నేర్పిస్తాను గాని నువ్వు వెళ్ళి నీళ్లు పట్టురా. లోపల కూడా. ఇప్పుడు కల్లాపి చల్లడం ఎందుకు బావా? ఎవరికి తెలుసు? నీకేం తెలుసు? నాకు అంతే తెలుసు. మేడం ఇలా తీసి వేయండి మేడం. ఏంటి సొంత పెళ్ళ మీద చిరాకు పడినట్టు పడుతున్నావు? నీకు దండం పెడతా, ముందు నేర్పించమ్మా. మేడం ఇప్పటిదాకా ఊడ్చారు కదా, ఇక ఇప్పుడు కళ్ళాపి చల్లడం నేర్పిస్తాను. ఏం లేదు పాప, వాటర్ తీసుకుని ఫ్లోర్ మీద స్ప్రే చేయాలంతే. నేను చెప్తాను. మేడం స్ప్రే కాదు మేడం, నేను చెప్తాను కదా. ఇలా తీసుకొని ఇలా కొట్టాలి. కొట్టండి. మేడం వెనక్కి కాదు, ముందుకి ముందుకి. ఓకే ముందుకి ముందుకి ముందుకి. అయ్యో నేను చూపించిన మేడం. చూపించండి. ఇలా చూడు. ఇలా తీసుకొని ఇలా. నా వల్ల కాదు బాబు, నేను వెళ్ళి తెలుసుకుంటా. మా పాప నేడంతా అడ్డమైన పనులు చేస్తావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. అసలు ఎవరు పిలిచారు? మేమే ఇన్వైట్ చేసాము. యు షట్ అప్ అండ్ గో ఇన్సైడ్. ఒరే గిరి, తీసుకెళ్ళరా. తీసుకెళ్ళకపోతే I'll call your mommy. పద్దులు. నువ్వు ఉండు బావా. బాబుసు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు చెప్పండి బాబుసు, ప్లీజ్ బాబుసు. పాప మేడం మీరైనా చెప్పండి. None of your business. No continue చేయమైనా. అలాగే చెప్పవు. You get out. ఏమేంటిది బావా? లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం పద. ఏంటి బావా అది? ఏమొదిలు, ఆలోచించి తల పగిలిపోతుంది గాని వీళ్ళేం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అయినా వీళ్ళకి మనల్ని కట్టుపడేసేంత ధైర్యం ఎలా వచ్చింది బావా? ఏమొదిలు, నాకు చిరాకు దొబ్బుతుంది. ఇది పట్టండి. అదేంటి మేనా చేత్తో అన్నం పెడుతున్నావు? అక్కడ ఇలాగే పెడతారు. ఎక్కడ? పాప మేడం ఇది పచ్చడి, మండిపోద్ది కానీ మంచినీళ్ళు తాగకూడదు. పాప మేడం అది పికిల్, తింటే మండిపోతుంది. యా బావా మన దారిలోకి వచ్చేసింది, అందుకే దాని మాటలేం పట్టించుకోకుండా మీరు మంచినీళ్ళు తాగండి పాప మేడం, పర్వాలేదు. నిన్ను అడిగామా? మైనా నువ్వు పని చేయి, దాని మూతికి ప్లాస్టర్స్ పడే. రైట్. చూడు ఎదుని దారిలోకి వచ్చిందన్నావు. ఇదిగోండి పాప మేడం, మీరు ఎందుకు వేషాలు వేస్తున్నారు దయచేసి చెప్పండి ప్లీజ్. మేం చెప్పం, నువ్వు దిక్కుని చోటు చెప్పుకో. అది కాదు మైనా మేడం, అసలు ఏం జరుగుతుందో. నువ్వు నోర్మై, ఎక్కువ మాట్లాడితే పొడిచి బాగుంటుందా? పాప మేడం మీరు తినండి. నువ్వు కూడా తినమైనా, మనం వెళ్ళాలి కదా. ఎక్కడికి? నేను బిర్యానీ తెచ్చుకున్నాను బాబు సార్. మరి మాకు? మేం తినంగా మిగులుతుందిగా, అది లాగించండి. నువ్వెంత గొంతు చించుకుని అరిచినా లాభం లేదు బేబీ. చూసావు పాప, నువ్వు పచ్చడనం తిన్నా నీళ్ళు అడగడం లేదు అంటే నువ్వు అక్కడికి వెళ్తే పర్ఫెక్ట్ గా ఉండగలవు. ఎక్కడికి? తాగండి మేడం. ఏంటి నాది లాటరీ నీది హిస్టరీనా? లెజెండ్ సినిమా ఎన్నిసార్లు చూసావమ్మా? 4 సినిమా డైలాగులు చెప్పగానే బెదిరిపోతాను అనుకున్నావా? మైనా వీళ్ళతో ఆర్గ్యుమెంట్ ఏంటి? కమ్ లెట్స్ గో. బాగా చెప్పావు పాప. బాబు సార్ మర్యాదగా కట్లు వెప్పండి, లేకపోతే మిమ్మల్ని. భయం వేస్తుందిరా, భయం వేసిపోతుందిరా. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మీకే గనక దమ్ము ధైర్యం ఉంటే కట్లు విప్పండిరా. షట్ అప్. పాప మేడం నేను గనక లేస్తే పాతాళం నుంచి అగ్ని పర్వతాలు బద్దలవుతాయి, మీరు మాడి మసైపోతారు, జాగ్రత్త. బాబు
చూసావా అక్కడ ఒక్క ముక్కు కూడా అర్థం కాలేదు. అనవసరంగా రెచ్చిపోయి డైలాగ్ చెప్పావు, మొత్తం వేస్ట్ అయింది. వాళ్ళతో మనకెందుకు మేడం, మీరు రండి, మీకు గిల్లాలాట నేర్పిస్తాను నేను. అదే పాప, అది కింద బాక్సులు గీసి అందులో స్టోన్స్ వేసి. హలో హలో, తెలిస్తే చెప్పాలి, లేదా నేను చెప్పేదాకా ఆగండి. యు క్యారీ ఆన్. మీరు రండి మేడం. చేసిన చాలే గానీ టీ తీసుకో. నేనేం చేశాంటే? చేసిందంతా మీ పిన్ని బాబాయ్గా. వాళ్ళు అమెరికా వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు దిల్లు? పల్లెటూరు అలవాట్లు నేర్చుకున్నారంటే ఏదైనా ఊరెళ్ళుంటారు బావా. లేదు, తానా మహాసభల్లో ఏదో ప్లే ఉంది, దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నామని బాబు సార్ చెప్పారు. ఆడి మొహం, అంత అబద్ధం బావా. ఏదో పెద్ద స్కీమ్ వేశారు. స్కీమ్ వేయడానికి ఊరెందుకు వెళ్ళడం? అదే నిజమే, మరి ఏమయ్యుంటుంది? ఏంటి ఆగిపోయావు? ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది బావా. ఇప్పుడు నేను అత్తయ్య గొంతుతో పాప మేడంకి ఫోన్ చేస్తా. అత్తయ్య అనుకొని ప్లాన్ మొత్తం చెప్తుంది. మరి నీ నెంబర్ తెలుస్తుంది కదా, ఎలా? ఇది సెకండ్ సిమ్ బావా, కొత్త సిమ్. నువ్వు సూపర్ దిల్లు. స్పీకర్ ఆన్ చెయ్. ప్రతిసారి చెప్పాలా? హలో పాప, ఎక్కడి దాకా వెళ్లారు? నువ్వెంత ట్రై చేసినా మేము చెప్పం బేబీ. వామ్మో, వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ వేశారు బాబు. మైసమ్మకి పాప వయసులో చేదిల్లు. నువ్వు సూపర్ బావా. హలో మైనా, ఏ ఊరు బస్ ఎక్కాలి? అమెరికా బస్ ఎక్కి రష్యాలో దిగి చైనా ట్రైన్ ఎక్కి బేబీ. ఓసి దొంగ సచ్చిందానా? ఏంటి బావా అందరు ఎదురు తిరుగుతున్నారు? ఒక పంచేదిల్లు, పాప్ మేడం లా మా అమ్మకి. ఆపే బావా, ఇప్పటికే సీన్ లెంత్ ఎక్కువైందని నా డౌట్. హలో అక్క, నువ్వు చెప్పినట్టు మేము వెళ్తున్నాం. నందినికి చెప్పలేదు కదా? లేదక్క, బేబీకి చెప్పలేదు. బట్ సారీ అక్క, ఆ ఊరు పేరు మర్చిపోయాం. నాన్ సెన్స్, ఊరు పేరు ఎలా మర్చిపోయాం? తిక్కవరం, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఊళ్ళో దిగ్గానే హనుమాయమ్మ గారి ఇల్లు ఎక్కడా అని అడగండి, పెద్ద మిల్లు చెప్తారు. సరేనక్క. చూడు, ఊళ్ళో ఎవరికి కూడా తను మనకు ఆస్తి రాసిస్తుందని చెప్పొద్దు. అలాగే అక్క, ఎవరికి చెప్పం. ఇప్పుడే తిక్కవరం బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ అత్తయ్య.